హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో అనుకోని బంధం కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రీమియం వాళ్ళ కోసం ప్రత్యేకంగా రాస్తున్న సిరీస్. సో ఎవరు మిస్ అవ్వకుండా వినండి, మంచి స్టోరీ. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కర్నూలు జిల్లా బసవపురం. సమయం రాత్రి 1:42. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆ ఊరి నడి మధ్యలో ఉన్న పెద్ద పాత బిల్డింగ్ నుండి రేయ్, అది పారిపోతుంది, పట్టుకోండ్రా దాన్ని అన్న అరుపు ఒక్కసారిగా ఆ చీకటి రాత్రిలో ప్రతిధ్వనించింది. ఆ అరుపుతో అప్పుడే చిన్నగా కునుకు తీస్తూ ఉన్న ఆ ఇంటి చుట్టూ ఉన్న కాపలా వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి మెలకువలోకి వచ్చి తమకు తోచిన దిశలో పరుగులు పెట్టారు. వారికి కొంచెం దూరంలో ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని పరుగు పెడుతున్న ఒక 23 ఏళ్ల అమ్మాయికి కూడా ఆ అరుపు వినిపించింది. దానితో ఆమెలో ఉన్న భయం మరింత పెరిగిపోవడంతో, అమ్మో, ఆ రాక్షసులకి ఇప్పుడు కానీ నేను దొరికానో నన్ను దమ్ బిర్యానీ చేసుకుని మరీ తినేస్తారు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, అయినా ఏదో పడేసుకున్నట్లు అప్పుడే లేచి చావాలా వెధవలు. అమ్మా శశిక, ఒంట్లో ఓపిక లేకపోయినా ఇంకొంచెం ఓపిక అరువు తెచ్చుకుని అయినా సరే వేగంగా పరిగెత్తమ్మా అని తనకు తాను చెప్పుకుని తన పరుగులో ఇంకొంచెం వేగాన్ని పెంచింది ఆమె. అర్ధరాత్రి, చిమ్మ చీకటి, స్ట్రీట్ లైట్స్ ఉన్నా కూడా అది పనిచేయడం తెలియని మారుమూల గ్రామం. పైగా బీర్లు బిర్యానీలు కట్రా బాగా తిని దట్టంగా పెంచిన ఒళ్ళు పరుగు పెట్టడానికి అస్సలు సహకరించకపోవడంతో ఆ చీకట్లో వెళుతున్న శశికని పట్టుకోవడం ఆమె వెనక ఉన్న మనుషులకి కొంచెం కష్టంగానే ఉంది. అయినా ఆ అమ్మాయి దొరక్కపోతే తమ అన్న తమని ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో ఓపికని కూడగట్టుకుని మరీ పరుగు పెడుతూ ఉన్నారు వాళ్ళు. అలా ఒక అరగంట పరుగు తీసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది శశిక. ఆమెని అందుకునే వేగం తమలో లేకపోవడంతో ఆయాసంతో రొప్పుతూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగి గట్టిగా ఊపిరి తీసుకుంటూ కొందరు ఉంటే, మరికొందరు సాహసమైనా పర్వాలేదు, అన్న దృష్టిలో వాళ్ళు గొప్ప అని నిరూపించుకోవాలి అని లేని ఓపికను కూడగట్టుకుని మెల్లిగా పరుగు పెడుతూ వస్తున్నారు. వాళ్ళ వైపు నీరసంగా చూసి, ఆ ఎదవలు ఎప్పుడు రావాలి, నన్ను ఎప్పుడు పట్టుకోవాలి, అంతా వాళ్ళ పిచ్చి భ్రమ కానీ అని మనసులో అనుకుంది శశిక. అప్పుడే ట్రైన్ హారన్ గట్టిగా వినిపించింది. ఆ హారన్ విని, అమ్మయ్య, వీళ్ళు నన్ను చేరుకునేలోపు నేను ఆ ట్రైన్ ఎక్కి పారిపోతా, అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళన్నకి వీళ్ళని దున్నపోతులో పోషించి ఎంత తప్పు చేశాడో అని మనసులో అనుకుని స్టేషన్ వైపు పరుగుతీసి అక్కడే కదలడానికి రెడీగా ఉన్న ట్రైన్ ఎక్కేసింది ఆమె. ఆమె వెనుకున్న మనుషులు స్టేషన్కి వచ్చే లోపల ఆ ట్రైన్ కనుమరుగైపోవడంతో ఆమె ఎక్కిన ట్రైన్ ఏంటో, అది ఎక్కడికి వెళుతుందో అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియలేదు. దానితో కోపంగా ఆ స్టేషన్ మాస్టర్ మెడపై కత్తిపెట్టి, ఇప్పుడు పోయిన ట్రైన్ ఏడకపోతుంది అని అడిగారు వాళ్ళు. ఎక్కడికి అంటే ఏం చెప్తాను బాబు, ఇక్కడ ఒక స్టేషన్ ఉన్నది అన్న సంగతి కూడా ఎవ్వరికి తెలీదు. ఏదో క్రాసింగ్ కోసం ట్రైన్ ఆగడమే తప్ప ఇక్కడ ట్రైన్ ఎక్కేవాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి, ఏడుపు గొంతుతో అన్నాడు ఆ స్టేషన్ మాస్టర్. తెలియనది అంటే ఒగ్గేస్తామనుకుంటున్నావా, తెగి కింద పడతాది నీ తల, మర్యాదగా ఆ ట్రైన్ యాడిగిపోతాండదో చెప్పు అన్నారు ఆ మనుషులు. అమ్మో, చెప్పకపోతే వీళ్ళ వదిలేలా లేరే, ఏదో ఒక పేరు చెప్పేస్తే దరిద్రం వదిలిపోతుంది అని మనసులో అనుకుని, అది ఢిల్లీ వెళ్ళే ట్రైన్ బాబు, ఢిల్లీ వెళ్ళే వరకు ఎక్కడా ఆగదు అని తన నోటికి వచ్చింది చెప్పేశాడు ఆ స్టేషన్ మాస్టర్. అట్నా అయితే పాండ్రా అని తన మనుషులకి చెప్పాడు వారిలో ఒక సీనియర్ విలన్. యాడికన్నా, ఇంటికా అడిగాడు ఆ మనుషుల్లో ఒకడు. పాపం లేకుండా మనం ఇంటికి పోతే అన్న ప్రాణాలు తోడేస్తాడు, కావున మనం ఢిల్లీ పోయి పాపముని పట్టుకు వద్దాం పాండ్రి అని అతను అనడంతో ఇంకేమీ చేసేది లేక వెర్రి గొర్రెల్లా అతను వెనక నడిచారు మిగతా వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ ముంబాయి. ఆ సిటీలోని అతి పెద్ద మెన్షన్ వజ్రపాటి మెన్షన్. ఈరోజు ఏదో ముఖ్యమైన శుభకార్యం ఆ మెన్షన్లో జరుగుతూ ఉండడంతో ఆ శుభకార్యానికి అందంగా సిద్ధమవుతుంది ఆ మెన్షన్. ఆ శుభకార్యం ఏమిటో, అది ఎలా జరుగుతుందో ఒక లుక్ వేసి వచ్చేద్దాం.
వచ్చేయండి. ఎంత అయినవారి కుటుంబమైనా ఇంట్లో శుభకార్యం అంటే మనుషుల్లో ఎంతో కొంత హడావిడి ఉంటుంది. అలా అన్నిటా హడావిడి చేసే ఆ ఇంటి పెద్ద కోడలైన కాత్యాయినిని దిగులుగా హాల్ మధ్యలో ఉన్న సోఫాలో కూర్చుని ఉంది. ఏదో పని మీదగా అటుగా వెళుతూ ఆమె దిగులుగా ఉండడం చూసి, ఏంటక్క అలా కూర్చున్నావు? ఇక్కడ జరుగుతున్నది నీ కొడుకు పెళ్ళి. ఆ విషయం మర్చిపోయావా ఏంటి? అని అడుగుతుంది ఆమె తోటి కోడలు వనజ. ఆ విషయం మర్చిపోతే హ్యాపీగానే ఈ పెళ్లి పనులు చేసేదాన్ని వనజ. కానీ ఆ విషయం గుర్తుంది కాబట్టే ఏం జరుగుతుందో ఏంటో అన్న టెన్షన్తో ఇలా కూర్చున్నాను అంది కాచాయిని. టెన్షన్ దేనికక్క? బావగారు ఈయన ఉన్నారు కదా, పెళ్ళిలో ఎలాంటి తేడా రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారులే అంది వనజ. నా టెన్షన్ పెళ్లిలో తేడా ఏమైనా వస్తుందేమని కాదు, నా కొడుకు ఎలాంటి షాకులు ఇవ్వకుండా ఈ పెళ్లి చేసుకుంటాడో లేదో అని బేలగా అంది కాత్యాయని. ఆ మాటతో ఒంట్లో శక్తి అంతా ఎవరో స్ట్రా వేసి లాగేసుకున్నట్లు లాగేయడంతో నీరసం వచ్చి అక్కడే సోఫాలో కూలబడి, నిజమే అక్క, నేను అసలు విహాన్ గురించి ఆలోచించనే లేదు. అసలే ఇది వాడికి ఇష్టం లేని పెళ్ళి. మనం అందరం పోరు పెట్టడంతో మావయ్య గారి బలవంతం మీద వాడి పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ వాడు ఏదో ఒకటి చేస్తాడక్క. వాడికి ఇష్టం లేనిదే ఏ పని చెయ్యడు కదా అంది వనజ. నా భయము అదే వనజ. ఎలా అయినా ఈ పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మనం జరిపించాలి. లేకపోతే అందరిలోని పరువు పోతుంది అంది కాత్యాయని. అయితే ఒక పని చేయక్క, పెళ్లి పనులన్నీ నేను చూసుకుంటాను. కానీ నువ్వు మాత్రం విహాన్ దగ్గరే ఉండి తను ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపెడుతూ ఉండు. నీ కళ్ళు కప్పి వాడు ఏమీ చెయ్యడు కదా అంది వనజ. నిజమే వనజ, వాడికి కాపలాగా నేను ఉంటేనే ఏదోలా సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసి వాడి పెళ్లి పీటలు ఎక్కేలా చేయగలను అని బలంగా ఊపిరి తీసుకుని వదిలి విహాన్ గది వైపు అడుగులు వేసింది కాత్యాయని. వెళుతున్న ఆమె వైపు చూసి, నీ పిచ్చి కానీ విహాన్ చెయ్యాలి అని అనుకుంటే అతన్ని ఎవరైనా ఆపగలరా అని అనుకుంటూ ఉంది వనజ. అదే మెన్షన్లో ఒక గదిలో క్రీమ్ కలర్ మ్యారేజ్ సూట్లో ఉన్న విహాన్ ఎవరితోనో ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు. అసలే అమ్మాయిల కలల రాకుమారుడైన అతను ఈ పెళ్లి సూట్లో మరింత అందంగా కనిపిస్తూ ఉండడంతో ఆకాశం నుండి తొంగి చూస్తూ ఉన్న చుక్కలు కూడా అతనికి దిష్టి పెట్టేస్తూ ఉన్నాయి. ఆ పక్క రూమ్లోనే ఒక అమ్మాయి, చూడవే ఎంత బాగున్నాడో, నా మాట విని వీడిని చేసుకో, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అంది. నీ మొహం సెటిల్ అవుతుంది. వాడికి బిజినెస్ తప్ప ఇంకేమీ తెలీదు. ఎవరైనా తన మాటకి ఎదురు చెప్తే వాడిలో ఉన్న శాడిస్ట్ బయటకు వస్తాడు. ఆ శాడిస్ట్ని భరించడం నా వల్ల కాదు. దయచేసి నాకు హెల్ప్ చేయవే, వెంటనే ఇక్కడి నుంచి పారిపోతాను అని అంది పెళ్లి కూతురు గెటప్లో ఉన్న మరొక అమ్మాయి. అమ్మా తల్లి నీకో దండం. ఇప్పుడే చెప్పావు కదా వాడు పెద్ద సైకో సాడిస్ట్ అని. నువ్వు పారిపోవడానికి హెల్ప్ చేసి ఆ సైకో చేతిలో నేను ఆలు ఫ్రై అవ్వదలుచుకోలేదు. దయచేసి నన్ను వదిలే తల్లి అని అంటూ ఆ పెళ్లి కూతురు చెప్పింది కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. పోవే, నువ్వు కాకపోతే నాకు హెల్ప్ చేసే వాళ్ళే ఉండరా? దేవుడా, ఎవరైనా ఒక మంచి వ్యక్తిని నాకు హెల్ప్ చేయడానికి పంపించవయ్యా. నీ పేరు చెప్పుకొని ఆ వ్యక్తికి గుడి కడతాను అని దండం పెట్టుకుని అర్ధరాత్రి ఎప్పుడవుతుందా, ఆ ఇంట్లో జనమంతా ఎప్పుడు సద్దుమణుగుతారా అని ఎదురు చూస్తూ ఉంది పెళ్లి కూతురు. అలా ఆ రాత్రి గడుస్తూ ఉంది. సరిగ్గా పెళ్లి ముహూర్తానికి మరో 10 నిమిషాలు ఉంది అనగా ఎవరితోటి మాట్లాడకుండా ఆ కళ్యాణ మండపంలో నిలబడి ఉన్నాడు విహాన్. అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న కోపాన్ని చూసి దడుచుకున్న వారు ఎవరూ కూడా అతని కదిలించే సాహసం చేయలేకపోతున్నారు. అప్పుడే సార్, ఆ అమ్మాయిని తీసుకువచ్చాను సార్ అని చెప్పాడు అతని పిఏ జగన్. దాంతో అటువైపు తిరిగి ఆ అమ్మాయి వైపు చూశాడు విహాన్. బెదిరుగళ్లతో భయంగా చుట్టూ చూస్తూ ఉంది శశిక. అదే భయం అక్కడ ఉన్న జనం అందరిలోనూ ఉండడంతో, అక్క, ఇప్పుడు ఆ పిల్లని మనోడు ఏం చేస్తాడంటావు అని మెల్లిగా ఆమె చెవిలో అడిగింది వనజ. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక నేను ఏడుస్తూ ఉంటే మధ్యలో నీ క్వశ్చన్స్ ఏంటి? కాసేపు నోరు మూసుకుని నిలబడు విసుక్కుంది కాచాయిని. దాంతో నోరు మూసేసుకుంది వనజ. వాళ్ళందరూ జరిగేదానిని క్యూరియాసిటీగా చూస్తూ ఉన్నారు. శశిక
శశికని చూసిన విహాన్ కోపం ఆకాశాన్ని అండటంతో జగన్ అంటూ గట్టిగా అరిచి తన చేతిని చాపాడు. అతని మనసును పూర్తిగా చదివేసిన జగన్ వెంటనే పెళ్లి పీటల మీదకి వెళ్ళి అక్కడ తాళిని తీసుకువచ్చి విహాన్ చేతిలో పెట్టాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ తాళిని తీసి శశిక మెడలో కట్టేస్తూ ఉన్నాడు విహాన్. కొన్ని గంటల ముందు పరుగు పెట్టి పెట్టి బాగా అలసిపోయి ఉన్న శశిక ట్రైన్ ఎక్కాక అమ్మయ్య, ఏదోలా ఆ ముద్దు సచ్చినోళ్ళ దగ్గర నుండి తప్పించుకుపోయాను. నేను ఏ బండి ఎక్కినానో తెలుసుకుని వాళ్ళు వచ్చేసరికి నాను ఈ రాష్ట్రం దాటి వెళ్ళిపోతాను. ఇంకా వీళ్ళు నన్ను పట్టుకుని సచ్చారులే అని లైట్ తీసుకుని ఒక కునుకు వేసింది పాప. అలా సమయం ఎంత గడిచిందో నిద్రలో ఆమెకి తెలియనే లేదు. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు, లేగు అని ఎవరో తట్టి లేపడంతో, ఏంది బాబు పొద్దు పొద్దునే నీ గోల, కూసంత పడుకోని అని రాగం తీసింది శశిక. ఏంటి పడుకునేవాళ్ళ, నువ్వు కాసంత పడుకుంటే లేచేది అసంలోనే అన్న వాయిస్ చెవిన పడడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఆమె. తన ఉన్న ప్లేస్ చూసిన ఆమెకి తన ఇంటి నుంచి పారిపోయిన సంగతి గుర్తు వచ్చి ట్రైన్ ఎక్కిన సంగతి గుర్తు రావడంతో, ఓరి నాయనో నేను యాడున్నాను అంటూ అయోమయంగా చూస్తూ అడిగింది. జస్ట్ ఇప్పుడే ముంబై రీచ్ అయ్యావమ్మా, ఒకసారి నీ టికెట్ చూపించు అని అడిగాడు టికెట్ కలెక్టర్. ఆ మాటకి టికెటా, వామ్మో ఇప్పుడు అది ఏడ నుంచి తెచ్చేది అని అనుకుని, ఏందయ్యా ఇది, నేను ట్రైన్ ఎక్కింది కర్నూలులో, దిగాలనుకున్నది కాచిగూడలో, నువ్వు ఏకంగా ముంబై తీసుకొచ్చేస్తే ఎట్టా, ఇప్పుడు నేను ఎట్టా వెనక్కిపోయేది అంటూ అరిచింది శశిక. కోపంగా ఆమె వైపు చూస్తూ, ఇది మరీ బాగుంది, ఉన్నది ట్రైన్లో ఉన్న సంగతి మర్చిపోయి హాయిగా పడుకుని ఇంత దూరం ఫ్రీగా ప్రయాణం చేస్తూ వచ్చింది నువ్వు, కాబట్టి ముందు ఫ్రీగా ప్రయాణం చేసినందుకు జరిమానా కట్టు, ఆ తర్వాత నువ్వు ఏ ట్రైన్ ఎక్కితే కాచిగూడ వెళ్తావో బయటికి వెళ్ళి టికెట్ ఇచ్చే అతన్ని అడుగు, చెప్తాడు అన్నాడు ఆ టికెట్ కలెక్టర్. ఏందయ్యా నువ్వు మాట్లాడేది, ఒంటరి ఆడపిల్ల అని మోసం చేద్దామని చూస్తున్నావా, అసలు స్టేషన్ రాగానే మమ్మల్ని తట్టి లేపి దించవలసిన బాధ్యత నీదే కదా, అది మానేసి తిరిగి జరిమానా కట్టమంటావా, జరిమానా, ఇట్టా అని నిన్ను వదిలేస్తే నాలాంటి ఒంటరి ఆడపిల్లలు అన్యాయం అయిపోతుంటారు అని అంటూ అరిచి గోల చేస్తూ, ఓ అన్నా ఇటురా, అక్క ఇట్రా అంటూ అక్కడ పెద్ద పంచాయతీనే పెట్టింది శశిక. దాంతో విషయం ఏంటో అడిగి తెలుసుకోవాలన్న సంగతినే మర్చిపోయి ఆ టికెట్ కలెక్టరే ఆ అమ్మాయిని ఏదో చేశాడు అన్న అపోహలో అతన్ని ఏకి పాడేయడం మొదలుపెట్టారు జనమంతా. అదే సందుగా భావించి అక్కడి నుంచి మెల్లిగా తప్పించుకుని స్టేషన్ నుంచి బయటపడింది శశిక. స్టేషన్ నుంచి అయితే బయటపడింది, కానీ ఆ సిటీలో ఉన్న జనాన్ని, వారు మాట్లాడే భాషని దేన్ని అర్థం చేసుకోలేక అయోమయంగా చేతిలో రూపాయి కూడా లేకపోవడంతో ఎటు వెళ్ళాలో తెలియక అలా కొంచెం సేపు నడిచిన ఆమెకి ఒక పెద్ద కళ్యాణ మండపం కనిపించింది. అప్పటికే చీకట్లు పడుతూ ఉన్నాయి. కడుపులో ఆకలి కేకలు వేస్తూ ఉంది. అబ్బా, అసలే యాడికి వచ్చానో ఇక్కడ యాడికి పోవాలో తెలియక సస్తూ ఉంటే మధ్యలో ఈ ఆకలి ఒకటి నేనున్నాను అంటూ అరిసి చచ్చిపోతూ ఉన్నది. ఇప్పుడు ఎట్టా అని వేలుతో గెడ్డం మీద కొట్టుకుంటూ ఆలోచిస్తున్న ఆమెకి తన కళ్ళ ముందు ఉన్న కళ్యాణ మండపం తన ఆకలి తీర్చే అక్షయ పాత్రలా కనిపించింది. ఏడేదో లగ్గం జరుగుతూ ఉన్నట్టుండాది. మెల్లిగా ఎలాగైనా లోపలికి వెళ్ళి కడుపు నిండా తినేసి రావాలి అని అనుకుంటూ ఆ గేట్ ఎంట్రన్స్ వైపు వెళ్ళిన ఆమెకి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు పెళ్లి ఇన్విటేషన్ కార్డుని చెక్ చేసి మరీ బంధువులను లోపలికి పంపిస్తూ కనిపించారు. అది చూసి, అబ్బా ఇది ఎక్కడో హైటెక్ లగ్గంలా ఉంది అని నెత్తి మీద చేయి వేసుకుని 2 నిమిషాలు ఆలోచించి, అయితే ఏముంది, మాకు లోపలికి రావడం తెలవదా ఏటి అని అనుకుని ఆ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ వెళుతుంది శశిక. అక్కడ ఎత్తైన గోడను చూసి, తండ్రి ఎంకన్నా, కాళ్ళు చేతులు విరక్కుండా జాగ్రత్తగా ఈ గోడ నేను దూకేటట్లు ఆశీర్వదించవయ్యా అని దేవుడికి దండం పెట్టుకుని ఆ పక్కనే గోడకు టచ్ అవుతూ ఉన్న చెట్టెక్కి ఆ చెట్టుపై నుంచి గోడ కిందకి దిగి గోడకి మరో పక్కకి దూకాలి అని ప్లాన్ వేసుకుని ఆ విధంగా తన ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆమె. చెట్టెక్కి మామిడికాయలు దొంగతనం చేయడంలో ఒక రికార్డు సాధించిన ఆమెకి అక్కడ ఉన్న చెట్లు ఆఫ్టర్ ఆల్లా అనిపించడంతో ఆ చెట్టు అయితే ఎక్కేసింది, కానీ గోడ మీద కూర్చుని ఆ పక్కకి ఎలా దూకాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. 7 నుంచి దూకితే ఏదో ఒకటి విరగడమో
లేక నా ఆత్మ నన్ను వదిలిపోవడమో ఏదో ఒకటి గ్యారంటీ. ఇలా దూకడం కన్నా ఇంకేదైనా చెయ్యాలి అని 2 నిమిషాలు ఆలోచించి తన మెడలో వేలాడుతూ ఉన్న దుప్పటాన్ని తీసి ఆ గోడపైకి వాలి ఉన్న చెట్టు కొమ్మకి గట్టిగా కట్టి, అమ్మయ్య, ఇది పట్టుకుని కిందకి మెల్లిగా జారితే సరిపోతుంది అని ఆమె కిందకి చూసే లోపల ఆ చున్నీ పట్టుకుని పైకి ఎక్కుతూ కనిపించింది పెళ్లి కూతురు. అది చూసి, ఏయ్, ఎవరు నువ్వు? నేను కిందకి దిగనీకి కట్టుకున్న సున్నీ ఇది. మర్యాదగా ఇది వదిలి మరో సున్ని పట్టుకో అని అరిచింది శశిక. అబ్బా, నాకంత టైం లేదు కానీ ముందు నీ చెయ్యి నాకు అందివ్వి అని అరిచింది పెళ్లి కూతురు పల్లవి. ఆమెకి చెయ్యిచ్చి పైకి లాగడం ఇష్టం లేకపోయినా అప్పటికే తన చున్నీ అల్పంగా ఉండి చిరిగిపోవడానికి సిద్ధంగా ఉండడంతో తప్పక తన చేతినిచ్చి ఆమెని పైకి లాగింది శశిక. మెల్లిగా ఆమె పక్కన కూర్చున్న పల్లవి ఆ చున్నీని గోడకి మరో పక్కకి వేసి అది పట్టుకుని కిందకి జారిపోయింది. శశిక చూస్తుండగా పల్లవి అక్కడి నుంచి పారిపోవడం, చున్నీ చిరిగి కింద పడిపోవడం జరిగిపోయింది. ఏందబ్బా ఇది? అసలు నేను ఈ సున్ని నా కోసం కట్టినానా, ఈ పోరి కోసం కట్టినానా? వచ్చింది, ఎక్కింది, దూకింది, పాకింది, పోయింది. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పబడలా అని అంటూ చున్నీ ఈ పక్కకు వేయడానికి చూసిన ఆమెకి అక్కడ సగం చిరిగిన చున్నీ మాత్రం కనిపించింది. అది చూసి ఆమెకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకు రాగా, సామి ఎంకన్న, ఏందయ్యా ఈ కష్టాలు నాకు? ఇక ఈ కష్టాలు తట్టుకోవడం నా వల్ల కాదు. ఏదో ధైర్యం చేసి దూకేస్తున్నా. ఆ తర్వాత ఎట్టా జరిగినా అది నీ దయ్యనే అని అనుకుని దేవుడికి గట్టిగా దండం పెట్టుకుని కిందకి దూకేసింది శశిక. ఆమె నమ్ముకున్న దేవుడి దయ వలనో లేక ఆమె మొండి ధైర్యం వలనో కానీ ఆమెకేమీ కాలేదు. చేతులు కంటుకున్న దుమ్ము దులుపుకొని, అమ్మయ్య, ఏమీ కాలే, ఇంకా లోపలికి పోయి పుష్టిగా బొజ్జ నింపుకొని ఆ తర్వాత ఉండేందుకు జాగా వెతుక్కోవాలి అని అనుకుని లోపలికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంది శశిక. మరోవైపు ముహూర్త సమయం అవడంతో పెళ్లి కూతురు తీసుకురండి అని పంతులు గారు చెప్పారు. ఇష్టం లేని పెళ్లిలో కష్టంగా కూర్చుని ఉన్న విహాన్కి అక్కడ జరిగే ప్రతి తంతు తలపోటుగానే ఉంది. అయినా తప్పక అలా ఓపిక చేస్తూ ఉన్నాడు. ఈ లోపల అక్కడ చిన్న కలకలం రేగింది. అక్కడ ఉన్న జనాల మొహాల్లో ఆందోళన చూసిన విహాన్కి ఏదో అనుమానం రావడంతో తన పిఏ అయిన జగన్ని పిలిచి విషయం ఏమిటి అని అడగగా పెళ్లి కూతురు పెళ్లి ఇష్టం లేక పారిపోయిన విషయం తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న విహాన్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను జగన్. ఈ లోపల ఏం జరిగిందో నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. తన కోల్డ్ వాయిస్తో చాలా సీరియస్గా చెప్పాడు విహాన్. ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిన జగన్ 2 నిమిషాల్లోనే ఒక సీసీటీవీ ఫుటేజ్ తీసుకువచ్చి విహాన్ ముందు పెట్టాడు. అందులో శశిక గోడ ఎక్కి చున్నీ గోడకి పక్కకు వేయడం, ఆ చున్నీ సహాయంతోనే పల్లవి పారిపోవడం అంతా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అది చూసిన విహాన్ పిడికిలి కోపంతో గట్టిగా బిగుసుకుంది. దానితో పెళ్లి కూతుర్ని వదిలేసి నాకు వెంటనే ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నా కావాలి, వెంటనే తీసుకురండి అని శశిక ఫోటో జగన్కి చూపిస్తూ చెప్పాడు. అతను ఆ సీసీటీవీ ఫుటేజ్లో శశిక మ్యాన్షన్లోకి రావడాన్ని క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో అక్కడ మొత్తం వెతుకుతూ ఉన్న జగన్కి పప్పు, సాంబార్, కూర ఇలా మొత్తం అన్నీ అన్నంలో మిక్స్ చేసుకుని ఏదో కరువు దేశం నుండి వచ్చిన పేద మహిళలా ఆవురావురమంటూ తింటూ ఉన్న శశిక కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి, ఏ పిల్ల, మా బాస్ నిన్ను రమ్మంటున్నారు, రా అని పిలిచాడు జగన్. మీ బాస్నా? ఆయనెవరు? ఆయన నన్నెందుకు పిలుస్తున్నారు? తినడం ఆపకుండానే అడిగింది శశిక. వస్తే నీకే తెలుస్తుంది, రా అంటూ ఆమెపై అరిచాడు జగన్. ఏందన్నా అట్లా అరుస్తున్నావు? ఈడ తింటున్నాను, కనబడట్లేదా? తిన్నాక వస్తానులే, పోయి మీ బాస్కు చెప్పు పో అంది శశిక. ఆ తర్వాత ఏం జరుగుతుంది? శశిక జీవితం ఎలా మలుపు తెరబోతుంది? విహాన్ శశికని ఏం చేస్తాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.